హలో ఐటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్వీస్ వరల్డ్. సో ఈరోజు వీడియోలో అయితే పావగడ శనీశ్వరుడి స్వామి గురించి అయితే చరిత్ర తెలుసుకుందాము. ఆ గుడిని కూడా చూపిస్తాను. సో ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ అందరూ వీడియో చూస్తున్న అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ఒక చిన్న సబ్స్క్రైబే మా ఛానల్ ఎంతో గ్రోత్ అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ఎవరైతే వీడియో చూడకుండా ఉంటారో వాళ్ళకి మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ లైక్స్ వస్తే మన వీడియో రికమెండ్ అవుతుంది వేరే చూడని వాళ్ళకి. సో ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంటిన్యూ చేద్దాం. శనీశ్వరుడు, ఈ స్వామిని పూజిస్తే దేవతలందరినీ పూజించినంత పుణ్యం లభిస్తుందంటారు. మన భారతదేశంలో ఈ శనీశ్వరుని ఆలయాలు చాలా తక్కువ అన్నమాట. సో అయితే మనకు మా ఊరికి దగ్గరలో అంటే పుట్టపర్తికి మాకు దగ్గరలో కర్ణాటక బార్డర్లో పావగడ అనే ఒక ఊరిలో శనీశ్వరుని దేవాలయం అయితే ఉంది. సో అది తుమ్కూరు జిల్లా. సో అక్కడైతే ఈ గుడి అయితే ఉంది. సో అదిగో అయ్యేవారికి చూడండి లైవ్లో చూపిస్తున్నది. సో బేసిక్గా ఏంటంటే ఇక్కడ ఫస్ట్ శనీశ్వరుని దేవాలయం కంటే ముందు శీతల అమ్మవారు అనేసి ఒక అమ్మవారిని అయితే కొలువై ఉంది. సో అక్కడ ఏంటంటే ఫస్ట్లో అప్పుడు 400 years బ్యాక్ ఒక పెద్ద కరువు వచ్చిందంట. సో ఆ కరువు రావడంతో అక్కడ ఉన్న మునులు సిద్ధులు అంటే అప్పట్లో ఉన్న ఎవరైతే ఉంటారో సాధువులు వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవైతే చెప్పారు. సో ఇలా అవుతుంది, మాకు కరువు వచ్చేసింది అనేసి. సో అప్పుడు అక్కడున్న ప్రజలందరూ ఒక నల్లరాతిని తీసుకొని శీతలాదేవి మహాబీజాక్షర యంత్రాన్ని రాశారంట. సో ఆ యంత్రాన్ని రాశారు. సో అయితే అక్కడ అమ్మవారి ఆవాహనం చేసి భూమి మీద ప్రతిష్ఠింపజేశారంట. సో శీతలాదేవి మహాబీజాక్షర యంత్రాన్ని రాసి ఒక నల్లరాతి మీద అక్కడ శీతలాదేవిని అయితే కొలువు తీర్చి అప్పటి నుంచి ఆవిడ కాపాడి ఆ తల్లి చల్లని చూపుల వల్ల అక్కడ ఎన్నో వర్షాలు పడి సో అక్కడ నుంచి ప్రజలు కరువు నుంచి అయితే తప్పించుకున్నారు. సో అదే అన్నమాట. ఆ అమ్మవారి ఫోటో కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను. సో యాక్చువల్గా ఈ గుడి అయితే మొత్తం రౌండ్ షేప్లో ఉంటుంది. రౌండ్ షేప్లో ఉండి ఒక దేవుడు కాదు, ప్రతి ఒక్క దేవుడి విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. పైన ఆఖరికి మనం పైన స్లాబ్ మీద ఇట్లా చూస్తే కూడా ప్రతి ఒక్క దేవుడి రూపాలు అక్కడ చెక్కబడి ఉన్నాయి. సో ఆ వీడియోలో నేను ఇట్లా తీస్తే అట్లా కనిపిస్తాయి, అట్లా తీస్తే ఇట్లా కనిపిస్తాయి. సో ఆ వీడియో అయితే చూడండి ఒకసారి. సో తర్వాత చాలా ఏళ్ళ తర్వాత అమ్మవారి విగ్రహం పక్కన శనీశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కొంతమంది అక్కడున్న పెద్దలు ప్రజలు అనుకున్నారంట. సో అదే పనిని కానిచ్చేసి సో అక్కడ శనీశ్వరుణ్ణి ప్రతిష్ఠింపజేశాక అది శీతలాదేవి గుడి దగ్గర నుంచి శనీశ్వరుని ఆలయంలాగా ప్రసిద్ధి చెందిపోయింది. అప్పటి నుండినే పావగడ అంటే శనీశ్వర స్వామి అని అయితే బాగా ఫేమస్ అయిపోయింది. కానీ యాక్చువల్గా అక్కడైతే శీతలాదేవి అమ్మవారు ఫస్ట్ కొలువై ఉన్నారనమాట. సో అక్కడ చూడండి ఒక పిల్లాడిని దేవుడి దగ్గరికి తీసుకొచ్చి అలా పడుకోబెట్టేశారు. ఎందుకంటే శనీశ్వరుని మొక్కకూడదు అంటారు, కానీ సంతానం కానీ పెళ్ళి కానీ మన వ్యాపారం కానీ ఏమైనా కానీ వృద్ధిలోకి రావాలంటే అక్కడికి వెళ్ళి అక్కడ గణపతి దేవుని కుడివైపున అశ్వత్థ చెట్టు అని ఒక చెట్టు ఉంది. అక్కడ మనకు వెళ్తే మనకు కనిపిస్తుంది. ఆ చెట్టు దగ్గరే అమ్మవారి బీజాక్షర యంత్రం కనిపిస్తుంది. సో పిల్లలు లేని వాళ్ళు అమ్మవారికి రంగురంగుల గాజులు సమర్పించి శీతలాదేవిని పూజించి ఆ భక్తులకు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని అందరూ అక్కడ నమ్ముతారనమాట. సో ఇదైతే తైలాభిషేకం జరుగుతుంది. శనీశ్వరునికి మెయిన్గా చేసేది తైలాభిషేకం. సో ఇక్కడ ఫారినర్స్ అందరూ వచ్చి ఈరోజు పూజ చేయించుకున్నారు. తైలాభిషేకం చేయించి అక్కడ ప్రసాదాలు ఇస్తుంటే కూర్చొని తింటున్నారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళే మన ధర్మాన్ని పాటించరు, కానీ ఫారినర్స్ మాత్రం చాలా బాగా అక్కడికి వచ్చి పూజ చేసుకున్నారు. అక్కడ గుడిలో ఉన్న ప్రతి ఒక్క చోట దేవుడి విగ్రహాలు అక్కడ చూడండి, అంతా నెమళ్ళుతో అంతా అక్కడంతా మొత్తం ఆ బంగారు రేఖ మీద అయితే కొల్చారనమాట. సో చాలా బాగుంది గుడి. అసలు భిన్నంగా ఉంటుంది. ఎక్కడ ఏ గుడిలో అయినా ఏదో ఒక స్క్వేర్ షేప్లోనో లేదంటే ఒక గుడారంలానో కనిపిస్తుంది, కానీ ఈ శనీశ్వరుని దేవుని మాత్రం రౌండ్ షేప్లో ఉంది. ప్రతి ఒక్క దేవుణ్ణి నేనైతే ఇక్కడ కొలువు తీర్చారు. అక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి. కింద ఏనుగులు చూడండి. సో ఆ పైనే నవగ్రహాలు ఉన్నాయి, అది కూడా నెక్స్ట్ చూపిస్తాను.
సో మధ్యలో ఒక కవచం ధరించి ఈ నవగ్రహాల మధ్య కవచం ధరించి శనీశ్వరుడు అయితే మనకు దర్శనమిస్తాడు. అభిషేకాలు, వ్రతాలు దేవునికైతే బాగా చేస్తారు ఇక్కడ. మన సైడ్ అందరూ శనీశ్వరుడు అని అయితే అంటారు, కానీ అక్కడ మాత్రం శని మహాత్ముడు అని అయితే అక్కడ పిలుస్తారు. శని మహాత్మ దేవాలయం అని కూడా ఉంటుంది అక్కడ. సో అక్కడ యాగాలు చేస్తారు. వ్యాపారము ఇవన్నీ వృద్ధిలోకి రావాలంటే మాంగళ్య పూజ, వ్యాపారంలో వృద్ధి రావాలంటే ప్రాకార పూజ జరిపిస్తారంట స్పెషల్గా. సో గుర్తుపెట్టుకోండి, మాంగళ్య పూజ. పెళ్ళి కాని వారు అక్కడికి వెళ్ళి మాంగళ్య పూజ చేయించుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి శుభమైతే జరుగుతుందని అని అంటారు. శిల్పాలు కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా చెక్కారు. చాలా బాగుంది గుడి. చూడండి, అసలు స్లాబ్ ఎక్కడే కానీ గ్యాప్ అనేది లేదు. మనం ఇట్లా తిరిగితే అట్లా కనిపిస్తుంది, అట్లా తిరిగితే ఇట్లా కనిపిస్తుంది. రౌండ్ షేప్లో ఉంది ప్రతి ఒక్కటి. అక్కడ చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను గుడికి. పైన నవగ్రహాలు, కింద మన శనీశ్వరుని అయితే చూస్తాము. మీకు ఫోటో పక్కన యాడ్ చేస్తాను క్లియర్ అండ్ కట్గా. శీతలాదేవిది ఫోటో యాడ్ చేస్తాను, అండ్ అలాగే అయ్యవారిది కూడా ఫోటో యాడ్ చేస్తాను. ఇక్కడ చాలా అంటే చాలా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఆ కొండ పైన కోట అయితే ఉంది. ఆ కోట కూడా మీకు ఒకవేళ వీలైతే వెళ్ళి ఆ కోటను దర్శించుకోండి. అక్కడ చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి అక్కడ కాటేజీలు, సత్రాలు, హోటళ్ళు, లాడ్జెస్ ఉంటాయి. సౌత్ ఇండియన్ మీల్స్, టిఫిన్స్ అన్నీ అక్కడ దొరుకుతాయి అన్నమాట. కోరికలు నెరవేరినాక మళ్ళా శీతలాదేవికి శనీశ్వరుని ఆలయానికి వచ్చి అక్కడ ఎవరైతే మొక్కుబడి ఉంటారో వాళ్ళు మొక్కుబడులు తీర్చుకుంటారు. పావుగడ పక్కనే కోట మీద పెద్ద కోట ఉంది. సో టైం ఉంటే వెళ్ళి చూడండి అక్కడ. సో ఇది ఎంత డిస్టెన్స్లో ఉందంటే బెంగళూరు నుండి 175 కిలోమీటర్స్ ఉంటుంది. మన అనంతపూర్ నుంచి అయితే 114 కిలోమీటర్లు, తుమ్కూరు నుంచి 98 కిలోమీటర్స్. సో కళ్యాణదుర్గం నుంచి అయితే 60 కిలోమీటర్స్ ఉంది. 40 కిలోమీటర్ల దూరంలో హిందూపూర్ రైల్వే స్టేషన్ ఉంది. సో ట్రైన్లో వెళ్ళే వాళ్ళు కూడా ఈజీగా అక్కడ హిందూపూర్ రైల్వే స్టేషన్లో దిగి 40 కిలోమీటర్స్ బస్ జర్నీ చేసి వెళ్ళొచ్చు. అది మన ఆంధ్రాకిను అలాగే కర్ణాటక బార్డర్లో ఉంటుంది. సో మేమైతే ఇక్కడ నుంచి పుట్టపర్తి నుంచి పెనుగొండ, రొద్దం, సో ఇలా వెళ్ళాము, బైక్లో వెళ్ళామన్నమాట. సో జనాలు కూడా బాగున్నారు శనివారం కాబట్టి. సో బయట అక్కడ ప్రతి ఒక్క దేవుణ్ణి, మన వెంకటేశ్వర స్వామిని కూడా, సో అక్కడ బయటే మనకు 50 రూపీస్ ఇస్తే పూజది ఇదైతే ఇస్తారు. సో అందులో ఏముంటాయంటే ఒక నల్లని బట్ట, చిన్న కవర్లో తైలం, అది ఆయిల్ అనమాట. సో అదేదో ఆకు, టెంకాయలు అండ్ అలాగే అగరబత్తీలు. సో టెంకాయలు కొట్టే వాళ్ళు అక్కడ ఉన్నారు. మనం అక్కడ వెళ్ళి వాళ్ళ చేతికి ఇస్తే చాలు, వాళ్ళు కొట్టేసి ఇంకంతే టెంకాయలు అక్కడే పెట్టేసుకుంటారు. సో మేమైతే మా పాపతో చేయించాము అవి ఆయిలు, ఆ నల్లబట్ట అని. పక్కన అగ్నిగుండం ఉంది. సో అగ్నిగుండంలోకి అయితే వేసేయాలని చెప్పారు ఆ పక్కనే. సో ఇక్కడ ఫుల్ క్రౌడ్గా ఉంది. అదే అగ్నిగుండం. ఆ అగ్నిగుండంలోకి వేస్తే చాలా మంచి జరుగుతుంది అనేది అంటారు. అది మెయిన్ రోడ్లోకి వెళ్ళగానే అక్కడ పావగడ్లోకి ఎంటర్ అయ్యగానే సర్కిల్లోనే ఉంది గుడి. ఒకసారి వెళ్ళి చూడండి. అందరూ అంటారు శనీశ్వరుని మొక్కకూడదు, వంగి మొక్కకూడదు, దండం పెట్టుకోకూడదు అని. అలా ఏం కాదు. ఆయన అకాల మరణం చెందకుండా ఆయన మనల్ని దీవిస్తాడంట. ఆయన నమ్ముకుంటే ఏదైనా అలా జరుగుతుంది, ఏం పర్వాలేదు. కాకపోతే తిరిగి వచ్చేటప్పుడు అయ్యా మా మొక్కులన్నీ తీర్చు, కానీ నువ్వు ఎక్కడున్నావా నువ్వు అక్కడే ఉండు, మా వెంట రావద్దు అని మొక్కోవాలి అని అయితే చెప్తారు. సో మేమైతే పాపతో వేయిస్తున్నాము. అక్కడ వేసేసింది అగ్నిగుండంలో కాయలు. ఇంకా ఆకు అక్కడ చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. సో అక్కడ పెట్టేయమని చెప్పారు. సో అందులో పెట్టేశాము. సో ఆ ఏరియా మొత్తం టెంకాయలు కొట్టడానికే పెట్టారు. అదే గుడి ఎంట్రెన్స్ బయట నుంచి అలా కనిపిస్తుంది. మా బుజ్జి తల్లి దేవుడికి దండం పెట్టుకుంటుంది, సిగ్గుపడుతుంది. సో ఎస్, ఇది ఎప్పటికైతే వీడియో కంప్లీట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.